హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము గురువాయూర్ టెంపుల్ కి వచ్చాము. అక్కడ ఎలిఫెంట్ పార్క్ ఉంది. ఇప్పుడు అన్ని ఎలిఫెంట్ మీకు చూపిస్తాం. ఎక్కువ మాట్లాడావనుకో పళ్ళు రాలిపోతే చెప్తున్నా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేకే తెలుగు వ్లాగ్స్. కేరళ డైరీస్ పేజ్ 2, అనకొట్ట ఎలిఫెంట్ శాంక్చురీ. ఈ ఎలిఫెంట్ క్యాంప్ వచ్చేసి గురువాయూర్ టెంపుల్ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ టోటల్ ఎలిఫెంట్ క్యాంప్ 10 acres లో కన్స్ట్రక్ట్ అయ్యింది. టికెట్ ప్రైస్ వచ్చేసి 20 for adult and 10 for children. ఇక్కడ అరౌండ్ 60 to 70 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలిఫెంట్స్ అన్ని ఎవర్ ఫుడ్ వాళ్ళే తెచ్చి పెట్టుకుంటున్నాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, మాకు కూడా సపోర్టివ్ గా ఉంటది. ఇప్పుడు మీరు చూస్తున్న ఎలిఫెంట్ చాలా బాగుంటది. ఎంట్రన్స్ లోనే ఉంటది. ఫోటోగ్రఫీ ఎలిఫెంట్. బాతింగ్ ఎలిఫెంట్ చూడండి. హౌస్లో నుంచి వాటర్ తీసుకుని దానికి అదే స్నానం చేసుకుంటుంది. దీని పక్కనే ఉన్న వేరే ఎలిఫెంట్ ఏమో డాన్స్ చేస్తూ మట్టితో ఆడుకుంటుంది. మంచిగా ఎంజాయ్ చేసాం. గురువాయూర్ టెంపుల్ కి ప్లాన్ చేసిన వాళ్ళు ఎలిఫెంట్ శాంక్చురీకి తప్పకుండా వెళ్ళండి. పిచ్చి వేషాలు, చిలిపి వేషాలు మనసు వేస్తుంది. ఇక్కడ అన్ని ఎలిఫెంట్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి. అండ్ ఒక్కొక్క ఎలిఫెంట్కి నేమ్ ఉంది. ఆ నేమ్తో పిలిస్తే మంచిగా రెస్పాండ్ అవుతాయి. ఈ ఎలిఫెంట్ నేమ్ నందిని. ఇది మా ఫేవరెట్ ఎలిఫెంట్ కాబట్టి దీంతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసాము. అండ్ దీనికి ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారంటే కెమెరా ఎక్కడ పెడితే అటే ఫేస్ చేస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ 2 అయింది. లంచ్ చేయడానికి వెళ్తున్నాం. గురువాయూర్ది వీడియో నెక్స్ట్ వస్తుంది, తప్పకుండా చూడండి. అక్కడ టెంపుల్ లోపల షూటింగ్ నాట్ అలౌడ్ కాబట్టి జస్ట్ టెంపుల్ చుట్టూరు ఉన్న లొకేషన్ మొత్తం క్యాప్చర్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.